ధర్నాలు, నిరాహార దీక్షలు, ఆందోళనలు ఇవి గుంటూరు ఛానల్ పొడిగింపు కోసం రైతులు పడ్డ కష్టాలు. 80 ఏళ్లుగా తాగు, సాగునీటి కోసం చేస్తున్న కర్షకుల పోరాటాలకు ఇకపై తెరపడనుంది. గుంటూరు ఛానల్ పొడిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇటీవల టెండర్లు ఖరారు చేయడంతో అన్నదాతల మోముల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. కాల్వ అందుబాటులోకి రావడం ద్వారా సుమారు 50,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని రైతులు, రైతు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు ఛానల్ పొడిగింపు కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఫలితంగా ఏళ్లుగా సాగునీటి కోసం అలమటిస్తున్న 50 గ్రామాల రైతులకు మేలు జరగనుంది. గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలకు కృష్ణా జలాలు అందుతున్నా ప్రతిపాడు, పెదనందిపాడు, కాకుమాను తదితర ప్రాంతాలకు గత కొన్నేళ్లుగా నీరందని దుస్థితి. అయితే గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించి నీరందించాలని నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు, రైతు నేతలు ఎన్నో ఉద్యమాలు చేశారు. ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వం ఛానల్ పొడిగింపునకు టెండర్లు ఖరారు చేసింది. త్వరలోనే తమ కల నెరవేరబోతోందని రైతులు, రైతు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా బ్యారేజ్ దగ్గర నుంచి గుంటూరు ఛానల్ ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. ఈ కింద ప్రాంతం అంతా కూడా నీళ్లు రావు. ఈ సాగర్ కాలువలు లేవు, ఈ కాలువలు లేవు. పడమర నుంచి వచ్చేటటువంటి వాగు నీరు, వరద నీరు ఈ ప్రాంతాన్ని ముంచెత్తడం తప్పితే తాగటానికి కూడా మంచి నీరు లేనటువంటి ఈ ప్రాంతం. ఇక్కడ నుంచి పర్చూరు దాకా ఉన్నటువంటి 50 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు వ్యవసాయం చేసుకోవటానికి నీళ్లు లేవు. దీనికోసం 80 ఏళ్ల నుంచి ఈ ప్రాంత ప్రజలు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఒక 2 సంవత్సరాల క్రితం పెదనందిపాడులో నిరాహార దీక్ష చేసి ఓ పెద్ద దాదాపు 2-3 వేల మంది రైతులతోటి ఊరేగింపు జరిపి ఆ రైతు యాత్ర ఈ 50 గ్రామాల్లో ఉన్న ప్రజలందరం కదిలిచ్చి చేసిన తర్వాత ప్రభుత్వం నేను చేస్తానని చెప్పారు. పొలాల్లోకి నీళ్లు వచ్చిందాకా ఈ సహాయం కొనసాగించాలని ప్రభుత్వాన్ని, ఈ నాయకుల్ని, ప్రజల్ని, రైతుల్ని అందరినీ కోరుతూ సెలవు. కాల్వ సర్వేకు ప్రభుత్వం గతేడాది జూన్ 5న 89 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఆ మేరకు జలవనరుల శాఖ అధికారులు సర్వే చేపట్టి ప్రభుత్వానికి డీపీఆర్లు పంపించారు. నిర్మాణ పనుల కోసం ఈ ఏడాది జనవరి 10న 274 కోట్ల రూపాయల మేర సర్కార్ నిధులు మంజూరు చేసింది. చిలకలూరిపేట సమీపంలోని వేలూరు వద్ద 11 ఎకరాల చెరువు నింపి అక్కడి నుంచి పరుచూరు వరకు గ్రావిటీ ద్వారా నీరందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే కాల్వ నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించి రైతులను ఆదుకోవాలని రైతు నేతలు కోరుతున్నారు. గుంటూరు ఛానల్ 350 క్యూసిక్స్ వాటర్ రావాలి. మరి ఇక్కడ చూస్తా ఉంటే కనీసం 50-60 క్యూసిక్ల వాటర్ మాత్రమే వస్తా ఉన్నాయి. ఇది గుంటూరు గార్పాడు దగ్గర ఆపేశారు. ఇది కృష్ణానది నుంచి పర్చూరు దాకా వెళ్లవలసిన కాలువ. మరి లెవెల్స్ చాలలేదని, నీళ్లు లేవని గార్పాడు దగ్గర ఆపేయడం జరిగింది. ఇక్కడ రైతాంగం అందరూ కూడా నడుం కట్టి మనం నీళ్లు తీసుకెళ్లకపోతే ఈ ప్రాంతం జీవనమరణ సమస్య, వ్యవసాయం చేయలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పి నడుం కట్టి రోడ్డెక్కి మరి అన్ని గ్రామాలు తిరగటం, పోరాటం చేయన ఫలితముగా మరి ఇంజనీర్లు దిగొచ్చి వారే నిర్ణయం చేసి ఈ ప్రాంతం సర్వే కూడా చేయించేసి ఒక డిపిఆర్ ప్రపోజల్ పంపించి టెండర్ దాకా కూడా వచ్చింది. అసలు నీరు రావు అన్న ప్రాంతంలో మనం నీరు వస్తాయని రుజువు చేయించి మరి ఈ ప్రాంతం మొత్తానికి కూడా నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉందని తెలియపరచడం, మరి డిపిఆర్లు చేయటం ప్రాంతం రైతుల యొక్క సంతోషం వ్యక్తపరుస్తుంది. గుంటూరు ఛానల్ పొడిగింపు టెండర్లు ఖరారైన నేపథ్యంలో చాలా సంతోషంగా ఉంది రైతులందరికీ. రైతులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వీలైనంత త్వరగా పనులు మొదలుపెట్టి కార్యక్రమం నీళ్లు వచ్చే మార్గం చేయాలని కూడా రైతులందరూ ఆశిస్తున్నారు. ఇప్పుడు దాకా వీళ్ళు చాలా బాధలకు లోనయ్యారు. ఎకరానికి వచ్చేటప్పటికి 1,25,000 ఖర్చు పెట్టి మళ్ళీ తిరిగి రాని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఈ నీళ్లు రావటం వలన ఖర్చు తగ్గిపోద్ది, ఆదాయం పెరుగుతుంది. కాబట్టి రైతులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈ పొడిగింపు వలన 50 గ్రామాలకి తాగునీరు, 50,000 ఎకరాలకి సాగునీరు ఇబ్బంది లేకుండా సాగు చేసుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. చివరి భూములు కావటం వల్ల ప్రత్తిపాడు, పర్చూరు మండలాలకు నాగార్జునసాగర్ నీరందటం గగనంగా మారింది. చేసేది లేక రైతులు వర్షాధారంగా సాగు చేసి నష్టాల పాలవుతున్నారు. నీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు చేశారు. స్పందించిన ప్రభుత్వం ఛానల్ పొడిగింపుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల సుమారు 50 గ్రామాల్లోని 50,000 ఎకరాలకు సాగునీరందుతుందని రైతులు సంతోషిస్తున్నారు. టెండర్ అయిపోయింది, చాలా సంతోషంగా ఉంది. 50 గ్రామాలకు నీళ్లు గనక వెళ్ళగలిగితే రాబోయే కాలంలో ఈ కరువు కోటగా, ఎందుకంటే మనది నాగార్జున సాగర్కి టైలాండ్ అయిపోయింది. మా భూములకి అసలు నాగార్జున సాగర్ నీళ్ళు అనేది అసలు రావటం లేదు.
అలాంటి సందర్భాల్లో కనీసం ఇక్కడ 7,000-8,000 ఎకరాలు ఉన్నాయి. నిమ్మటారపాలెం, పత్తిపాడు, కొత్తమలాయపాలెం, పాతమలాయపాలెం గ్రామాలు. వీటికి నీళ్లు అనేది ఇక్కడ నుంచి 5-6 కిలోమీటర్లు కొట్టుకుంటా ఒక్కొక్క తడికి 15,000 రూపాయలు ఎక్స్పెండిచర్. ఏది పత్తిపాడుకి వెళ్లాలంటే పత్తిపాడు తారు రోడ్డు వరకు వెళ్తున్నాయి. దీన్ని ప్రభుత్వం ఎమ్మటే కార్యాచరణ దిగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ గుంటూరు ఛానల్ ని పర్చూరు వరకు పొడిగించారని గవర్నమెంట్ చాలా సంతోషదాయకంగా ఇది చేస్తున్నాము. మాకు రావిపాడు మిరప తోటలు ఎక్కువ సాగర్ నీళ్లు చివరి భూములు అయిపోయి మాకు నీళ్లు రాక చాలా ఇబ్బంది పడుతున్నాము. గత 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను. గుంటూరు ఛానల్ వచ్చేసరికి ఇక్కడ వడ్చెరుకూరు మండలం గార్పాడు దగ్గర ఆగిపోయి ఉన్నది. ఇది పట్టిసీమ అయిన తర్వాత ఈ నీళ్లు చాలా ఇదవుతున్నాయి. దానికి మాకు చాలా దగ్గరలో ఉన్నటువంటి దీన్ని పొడిగించడం వల్ల మాకు చాలా ఉపయోగం ఉంది. మేము ఇప్పుడు నీళ్లు పెట్టుకోవాలంటే ఇటు నీళ్లు అటు నీళ్లు రాక మాకు కనీసం ఎకరానికి 30-40 వేల రూపాయలు 2-3 తళ్ళుకు అవుతున్నాయి. అవి రావాలన్నా కూడా చాలా దూరం నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. దీని మీద ఈ సారవంతమైనటువంటి భూములకి ఇప్పుడు కమర్షియల్ క్రాప్ వేస్తున్నాను. మాకు ఖర్చు తక్కువగా పండించాలంటే దీన్ని ఎక్స్టెన్షన్ చేసి ఇది చేసేస్తే తాగునీటికి సాగునీటికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాల్వ పొడిగింపు పనులను మెగా సంస్థకు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కాగితాలకే పరిమితమైన పొడిగింపు పనులు వెంటనే ప్రారంభించి పంటలకు నీరందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ నీళ్లు గారపాడు దాకా ఈ గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించడం, మనం ఈ పేపర్లో ఈ టెండర్లు చూడటం ఇవన్నీ చూసిన తర్వాత చాలా సంతోషకరంగా ఉంది. ఇది పొడిగించి త్వరగా ఈ పొలాలకు నీళ్లు ఇచ్చి మాకు తాగడానికి నీళ్లు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సాగర్కి ఆయకట్టులో మా ఈ భూములు చివరి భూములు అండి. ఈ మల్లాయపాలెం మేజర్ కింద మాకు నీళ్లు రావాలంటే చాలా రిస్క్, ఎంతో కష్టపడితే గానీ నీళ్లు రావు. ఈ కాలువ కనుక పొడిగించడం అనేది చాలా ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి 50,000 నుంచి 60,000 రూపాయల దిగుబడి పెరిగే పరిస్థితి అండి. నీళ్ల కోసం ఏఎం ఛానల్ గుంటూరు ఛానల్ ఏఎం ఛానల్ అంటారు. వంగిపురం కింద 4 కిలోమీటర్ల నుంచి ఎత్తిపోతల ద్వారా లిఫ్ట్లు కొట్టుకుని ఎకరాకి 10-12 వేలు ఖర్చు పెట్టి 2-3 తళ్లు పెడితే కనీసం కొద్ది వాటర్ తోటి ఎంతో ఆదాయం వచ్చే ఈ పంటకి నీళ్లు లేక చాలా ఇబ్బంది పడతాం. ఒక్కొక్క ఎకరాకు ఖర్చు 40,000 నీళ్ల కిందే పోతున్నాయి. ఈ కాలువ రావటం వల్ల ఆ డబ్బులన్నీ మిగులుతాయి సార్. చాలా ఉపయోగం. ఇది ఈ గవర్నమెంట్ ఈ పని చేసినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. 1950లో శాసనంలో తీర్మానాలు చేసి ప్రభుత్వం ద్వారా ఈ ఎస్టిమేట్లు కూడా తయారు చేసి ఆగిపోయింది. దాన్ని నల్లమడ రైతు సంఘం తీసుకుని ఈ ఉద్యమాన్ని తీవ్ర రూపం చేసి గ్రామాల్లో ఉన్నటువంటి అందరిని, విద్యార్థులు గాని, రైతులు గాని, వ్యాపారస్తులు అందరూ ఏకం చేసి ఉద్యమం ద్వారానే ఈ గుంటూరు ఛానల్ని సాధించాము. పెదనందపాడు ఇతర ఏరియాల్లో ప్రకాశం జిల్లాలో గాని, దేవరపల్లి, నెల్లగల గాని తాగునీటికి ఇబ్బంది కూడా ఉంటుంది. సాగునీటికి తాగునీటి ఇబ్బంది లేకుండా గుంటూరు ఛానల్ సాధించాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమంలో అందరూ పాల్గొని ఈ సాధించినందుకు ప్రభుత్వాన్ని కూడా ఈ సహకరించి ఎస్టిమేట్లు కూడా తయారు చేసి టెండర్లు పిలిచినందుకు కూడా మేము అభినందిస్తున్నాము. ఎన్నో ఏళ్ల నుంచి గుంటూరు ఛానల్ పొడిగింపు కోసం నిరీక్షించిన రైతుల ఎదురుచూపులు ఫలించాయి. కాల్వ నిర్మాణానికి కృషి చేసిన నల్లమడ రైతు సంఘానికి, నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికి అన్నదాతలు కృతజ్ఞతలు చెబుతున్నారు.